అరే హలో అండి. సటాసో మీరు కూడా? సటాసోనా అంటే ఏంటి మసావ్? సర్నేమా? అవును, అదే సించాన్. అదేంటో నన్ను అడిగి తెలుసుకోండి. నాకుంది 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 నాకుంది. ఏంటి డౌట్ ఏంటో అడుగు. టాయిలెట్ ఎక్కడుంది? The man with the plan right here, bringing swag with the man right here, living it up and sipping on. బాగుంది. నిజంగానా? అమ్మా నువ్వు ఈయన మాట వింటున్నావా? ఇక మనం మొదలు పెడదాం. మీరు రెడీగా ఉన్నారా? మాస్టారు, నేను చెప్పింది నీకేమీ అర్థం కాలేదా బాబు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. Too many thoughts in my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't wait for time then. I just been సమాధానం అడుగుతావా? ఈయన టీచింగ్ మీద ఈయనకి నమ్మకం లేదు మసావ్. అసలు ఈ ట్యూషన్ ఉపయోగపడుతుందా? మసావ్ నువ్వు ఏమంటావో చెప్పు మసావ్, త్వరగా చెప్పు. ఇందులో దయచేసి నన్ను ఇరికించకు. ఇప్పుడు మీకు నెక్స్ట్ టెస్ట్. రకరకాల షేప్స్ అతికించడం ద్వారా మీకు నచ్చిన చాలా ఐటమ్స్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సార్ నా ఫేవరెట్. ఏంటి బాబు? నాకు ఈ మేడం చాలా బాగా నచ్చారు సార్. ఏంటి మేడమా? అలా చేయకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మేడం టెస్ట్ టైం లో ఇలా రాకూడదు. అదేంటి నువ్వు హెయిర్ కట్ ఇంకా చేయించుకునే లేదా? అమ్మా నాకు ఇది ఇచ్చా. భలే భలే. షించాన్ నీకు బాత్రూమ్ వస్తుందా లేదా? అమ్మా ఎన్నిసార్లు అడుగుతారు? నేనేమి చిన్న పిల్లాన్ని కాను. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లాడివే. ఆహా బాగా లేట్ అయిపోతోంది. క్యాంప్ కు వెళ్లేంత వరకు ఇంకెక్కడ బండి ఆగేదే లేదు. అంతే. అవును ఆపకండి, బాగా స్పీడ్ గా వెళ్ళండి. తిన్నగా క్యాంపుగా వెళ్ళాలి. దారిలో ఎక్కడ ఆపకూడదు. A few minutes later. అమ్మా నాకు అర్జెంట్ గా వస్తుంది. అందుకే కదా ఇంతకు ముందే నిన్ను అడిగాను. అవునమ్మా, కానీ నాకు అప్పుడు అర్జెంట్ గా రాలేదు. వదిలేయమ్మా, చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు? వాళ్ళు ఇలాగే అల్లరి చేస్తారు. కంగారు పడుకో, బండిని ఆపమంటానులే. సరే మళ్ళీ నేను బండి ఆపాల్సిందేనా? అది ఏమై ఉంటుంది? అడవిలో చీలుగుబట్లు వచ్చేసాయి. మేమే కదా వచ్చింది. ఎంత భయపెట్టేశారు. కానీ మేమేం చేయలేదుగా. ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా ప్రతిరోజు నువ్వు ఇలాగే చేస్తున్నావు షించాన్. రోజు ఇలాగే చేస్తున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? స్కూల్ కి వెళ్లకుండా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. అవును కదా, నువ్వు చెప్పేది కరెక్టే. స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఇంకా చెప్పాలంటే తను స్కూల్ కి ఆలస్యంగా రాకపోతేనే మా అందరికి కొత్తగా అనిపిస్తుంది. తను కరెక్ట్ టైం కి వస్తే భారీ వర్షాలు పడిపోవు. కట్ట వేరుంటది. కట్ట వేరుంటది. సారీ అమ్మా, బయలుదేరే హడావుడిలో ఇది మీకు ఇవ్వడం మర్చిపోయాను. సారీ. ఇప్పుడే వస్తాను, ఉండండి. లోపలికి రండి మేడం.